ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇంతవరకు కూడా స్వామి శివానంద సరస్వతి వారు చెప్పినటువంటి వాయిస్ ఆఫ్ హిమాలయాస్ అని వారు ఇంగ్లీష్లో చెప్పున్నారు. దాన్ని నేను స్వేచ్ఛానువాదంగా నేను చెప్పానండి. ఇంతవరకు 10 అధ్యాయాలు అయ్యాయి. 10వ అధ్యాయం పతంజలి మహర్షి తాలూకా యోగా దాని గురించి చెప్పున్నారు. ఇది ఇప్పుడు 11వ అధ్యాయం. దీంట్లో ఇప్పుడు జ్ఞాన మార్గం గురించి వీరు చెప్తున్నారండి. ఈ జ్ఞాన మార్గంలో ఎక్కువగా ఈ బ్రహ్మము, ఆత్మ ఇవన్నీ కూడా ఎక్కువ చెప్తుంటాయి. సంపూర్ణమైనది, పూర్ణమైనది, అనంతమైనది ఇలాగ ఇప్పుడు స్వామి చెప్తున్నారు. అంటే అంతా ఉన్నది ఒకటే అని అద్వైత భావం. చివరికి ఉన్నది ఒకటే, అది అనంతము, శాశ్వతము, స్వయం ప్రకాశము, స్వతస్థితిగా ఉండేది. దానికి అదే సమగ్రమైనది, సప్రకాశమైనది, భగవంత్ సంబంధమైనది అని చెప్తున్నారు జ్ఞానం గురించి. అసలైన సత్యం ఏమిటంటే అది శుద్ధ చైతన్యం, అంతటా ఉండే స్వచ్ఛమైన ఆనందము, స్వచ్ఛంగా ఎల్లప్పుడూ ఉండేది. తర్వాత అంటున్నారు, అంటే ఇది ఏంటంటే ఒక్కదాని గురించి చెప్తున్నారు అని అనుకుంటే మనకి కాసేపైనా సరే అసలు ఈ బ్రహ్మం అంటే ఏమిటి, అసలు ఆ నిశ్చల తత్వం అంటే ఏమిటి, అనంతం అంటే ఏమిటి, ఇవన్నీ కొంచెం అలా ఉంటుంది మనసులోని. బహుశా అలా చెప్పినవే రిపీట్ అవుతుంటే చాలా చోట్లండి. తర్వాత చివరికి బ్రహ్మం ఒకటే సత్యం, అది కాక ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీదీ అసత్యమైనదే, బ్రహ్మసత్యం జగన్మిథ్య అని ఉపనిషత్తులు చెప్తాయి మనకి. ఇక్కడ ఆదిశంకర్ల ముఖ్య సిద్ధాంతం అని చెప్తున్నారు. అదే అద్వైతం. ఆదిశంకర్లు అంటే ఒక చోట నేను చూశాను, బ్రహ్మదేవునికి మరీచి, తర్వాత చాలామంది అంటే బ్రహ్మ మానసపుత్రులు మళ్ళీ ఉన్నారు. వాళ్ళందరూ ఈ సనక సనందనలో చెప్తారు. ఆ మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి, వీళ్ళందరూ ఇలా ఉన్నప్పటికీ కూడా ఈ అద్వైత భావం ఎలా వచ్చింది అంటే పరంపర ఏంటంటే మొట్టమొదట మహావిష్ణువు తాలూకా కుమారుడు అదే బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడికేమో వశిష్ఠుడికేమో శక్తికి పరాశరుడు, పరాశరుడికి వ్యాసుల వారికి సుఖబ్రహ్మ, ఆ సుకుడికేమో గౌడపాదుడికేమో గోవింద భగవత్పాదులు, ఇలా వచ్చింది. తర్వాత ఆదిశంకరులు. అక్కడి నుంచి ఆయన 4 మఠాలు పెట్టడం, కంచిలో ఉండడం, అంటే దాన్ని కూడా ఒక మఠం కింద తీసుకుంటాం మనం. ఆ తర్వాత అలా మఠాల ద్వారా అద్వైతం ప్రచారం అయిందని చెప్తారు పెద్దలు. అది ఆదిశంకర్లు 4 పక్కల 4 మఠాలు పెట్టారండి. అది ఆమ్నాయ పీఠాల్లో దక్షిణాన శృంగేరి పీఠం, దానికి మొట్టమొదటి సురేశాచార్యులని ఆయన ఉండేవారు. మండనమిశ్రుడైన ఆయన ఈయనతో వాదనలో ఓడిపోతే ఆ ఒప్పందం ప్రకారంగా ఈయనకి శిష్యుడైపోయారు. తర్వాత మహాకాళీపీఠం అని చెప్పేసి మనకి పశ్చిమాన, అది ద్వారకాలో ఉంటుంది. అంటే కృష్ణుడు చాలా కాలం ద్వారకాని ఆయన పరిపాలించారు. అక్కడి నుంచి ఉండేవారు. ద్వారకా సముద్రం మధ్యలో ఉంటుంది. అది ఆ జరాసంధుడు దీనికి ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. వాడితోటి చాలాసార్లు, వాడు 17 సార్లు ఎండితే వాడిని చాలాసార్లు అంటే ఒకసారే ఓడించేస్తే ఇంకేం ఉండదు. వాడితో వచ్చిన వాళ్ళందరినీ చంపుతూ ఉండాలి. అంటే చెడ్డతనం అంతా కూడా పోవాలి కదా. అలా అవకాశం ఇచ్చారనమాట వాడికి. సరే, భీముడి చేత చంపించారు, అది వేరే సంగతి. తర్వాత మనకి గోవర్ధన పీఠం అని చెప్పేసి తూర్పు వైపు ఉంటుందండి. అది పూరిలో ఉంది. తర్వాత ఉత్తరాన బదరికావనం, బదరీపీఠం దాని అంటారు, అక్కడ ఉంటుంది. ఇలా 4 పీఠాలు పెట్టి అద్వైతాన్ని 4 చెరుకులు ఆయన వ్యాపించి భారతదేశం అంతా కూడా ఆయన తిరిగి, ఆ రోజుల్లో ఏంటంటే అనేక మతాలు, ఈ బౌద్ధం ఒకటి, ఈ జైనం ఒకటి, తర్వాత శాక్తేయం ఒకటి, కాపాలికులు, గణపాత్యులు, శాక్తేయులు, వీళ్ళు దెబ్బలాటలు ఉంటూ ఉండేవి ఎక్కువగా. వాళ్ళందరినీ కూడా సమన్వయపరిచి ఆయన షణ్మతాచార్య అనేటువంటి ఇది పొందారు ఆయన. సరే, బ్రహ్మం ఒకటే, స్వయం ప్రకాశమైనది, సత్యం.
ఈ జీవులు వారికి సంబంధించినటువంటి శక్తులు అన్నీ దాని నుంచే అతని నుంచే సంప్రాప్తించాయి. అంటే అందరి జీవుల్లోనూ కూడా అతనే ఉంటాడు. ఈ చైతన్యం అనేది అందరిలో కూడా ఒకే శుద్ధ చైతన్యం అందరిలోనూ ఉంటుంది. అది దాన్ని ఆత్మ నుండి ఏమని అలా అంటారు. సంపూర్ణమైనది, సత్యమైనది, వెడగొట్టలేనిది అయినా అది మార్పు లేనిది. ఆత్మతత్వం గురించి చెప్తున్నారు. దీనిలో భగవంతుడు చెప్తాడు, అది గాలి చేత ఎగరబడదు, కత్తి చేత నరకబడదు, అగ్ని చేత మండింపబడదు. అది అది శుద్ధ చైతన్యం. దాన్ని ఎవరు ఏం చేయలేరని చెప్తారు. అది మనలో ఉంటుంది. అందుకనుకనే మనం అది ఉన్నంత వరకు శివం, అది లేకపోతే శవం మనం పరిస్థితి. అది బ్రహ్మముగా పిలువబడేది, సంపూర్ణమైనది, పూర్తిగా సత్యమైనది అయినా అది పూర్తిగా చైతన్య స్వరూపం. ఎలాంటి అలజడులు లేనటువంటి ప్రశాంతమైనది అది అని చెప్తున్నారు. నిజమైనది లేదా చివరికి స్వతంత్రంగా ఉండేది అదే. ఇదే వేదాంతం యొక్క ప్రాథమిక ఉద్దేశం, ప్రాథమిక సూత్రం అదేనండి. దీనికి ఎలాంటి అలజడులు అవేం ఉండవు దానికి. అది భగవంతుడు ఒక్కడే సత్యం. ఈ ప్రపంచంలో విలువైనది, కోరబడేది ఏదీ లేదు. అది ఈ ప్రపంచం అంతా కూడా మాయ. దీని మిథ్యా ప్రపంచం, మిథ్య. అది గ్రహించిన వాడే జ్ఞాని. లేదా ఈ ప్రపంచం వెనకాతల పడి కార్లు, మేడలు, ఈ అస్తిత్వమైనటువంటి వాటి వెనకాతల పడుతూ ఉంటారు మనిషి. అదే సత్యం అనుకుంటాడు, ఈ శరీరమే సత్యం అనుకుంటాడు ఒకడు. అది అందుకే రమణ మహర్షి చెప్తారు, ఎవరిన వెళ్తే అసలు నువ్వంటే ఏమిటో తెలుసుకొని. అంటే నువ్వంటే ఈ పంచభూతాత్మ శరీరాన్ని నువ్వు అని మనం అనుకుంటూ ఉంటాం, నేను అని. అది కాదు. దాని లోపల శుద్ధ చైతన్యమే అదే అసలైనది. అది అందరిలోనూ ఉంటుంది, సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అందుకే శివుడిని స్థాణు అంటారట. ఎందుకంటారంటే భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు కదా, ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంది కదా. మరి ఆ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంటే ఎలా కదలగలడాడు? కదలగలడా శివుడు? స్థాణువు. అందుకే అన్నమాట కదలడు. అంటే అలా ఉండిపోతాడు అనమాట. అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆక్రమించి ఉన్నాడు. ఇంకెక్కడ ఉంది దారి? అతను మనకి అలాగే సరే శివుడు కాకుండా ఇప్పుడు మనం ఈ వామనావతారంగా చెప్పుకుందాం. భూమి అంతా ఆక్రమించేశాడు, ఆకాశం అంతా ఆక్రమించేశాడు. ఒక పాదంతో విశ్వం అంతా. ఇంకొక పాదం ఎక్కడ వేయమంటావు అని అడుగుతాడు, తల మీద వేయమంటాడు. అంటే అక్కడ కూడా లేదు. అది పాతాళంకి అతన్ని పంపించడానికే మహావిష్ణువు వటుడు వేషంలో వటుడుదల వచ్చి అతను వస్తాడనమాట. అది సరే. సత్యం అనేది రెండు కాదు, ఎక్కడా కూడా రెండు అనంతాలు అనేవి ఉండవు. అందుకే భగవంతుడు ఒకడే, అతడే అనంతుడు. పరిపూర్ణమైనది, అనంతమైనది ఉంది. అందుచేతే అది సంపూర్ణమైనది. తర్వాత చెప్తున్నారు, సత్యము బ్రహ్మము అనేది రెండుగా విభజింప వీలు పడనేది. అది తయారు చేసే ప్రక్రియ ఎప్పుడూ కాదు, అది తయారు కావడానికి. అదే మనం ఫ్యాక్టరీస్లోనూ వాటిలోనూ కర్మాగారాలు దాన్ని తయారు చేయలేమని చెప్తున్నారు స్వామి. బ్రహ్మము అనంతం, సర్వవ్యాప్తి పొందినది. అది ఈ విశ్వమంతా కూడా నిండి ఉంది. అది ఆత్మగా పిలువబడే ఈ బ్రహ్మము స్వయం ప్రకాశమైనది, దానికి అదిగా అభివ్యక్తమైనది, దానికి అదే సర్వస్వతంత్రమైనది అంటున్నారు. ఈ సత్యము అనేది ఏ విధమైన ఆలోచనలకు కట్టుబడక సర్వస్వతంత్రమైనది. వ్యక్తిగత భావాలకి ఏ విధమైన బయట ఉన్నటువంటి అవగాహనలకు కూడా ఇది లొంగనిది. అది చెప్తున్నారు. ఇది దానికి అంటే ఆత్మకు అది ఆది అంతములు లేనిది. దానికి అంటే ఆత్మకి ఆది అంతాలు లేనట్టు చెప్తున్నారు. సర్వస్వతంత్రమైనది ఈ ఆత్మ. దాని తర్వాత అంటే దాంతో విశ్వవ్యాప్తి అంటే మనం చివరికంటిగా వెళ్ళిపోతాం. దాని తర్వాత అంటే ఇంకేం ఉండదు. అది చెప్తుంది. దాని తర్వాత ఏదైతే ఉండదో అది అన్ని జీవుల్లోనూ ఏదైతే ఉంటుందో అదే సత్యం. ఇప్పుడు ఒక చోటకు వెళ్ళిన తర్వాత ఇంకా అంతం ఉందే, ఇంకేం లేదు, అక్కడ అయిపోయింది. ఏదైతే అక్కడతోటి వెళ్ళడానికి ఉందో అదే అందరిలో కూడా ఉంది. అది అన్ని జీవుల్లో కూడా అదే ఉందని. అది అంటే విశ్వవ్యాప్తము అని చెప్పడం అన్నమాట. ఈ ఆత్మ అనేది అంటే ఆత్మ అంటే ఆ భగవశక్తి అనేది విశ్వవ్యాప్తం. దాంట్లో మనం ఒక చిన్న అణువు లాంటి వాళ్ళం.
ఇలాంటి అన్ని అణువుల్లోనూ అన్ని సర్వ జీవరాశుల్లోనూ కూడా 84 లక్షల యోనులు ఉన్నాయంటే మనం జన్మించే ఉంటారు. వాటన్నిటిలో కూడా ఈ చైతన్యమే ఉంటుంది. అది ఇక్కడ మనలోనే కాక మనం చూస్తున్నటువంటి ఈ ప్రకృతి అంతా కూడా చైతన్య స్వరూపమే. మనకి పంచభూతాలు అవి కూడా కదలాలి అంటే దానికి చైతన్యం కావాలి, దానికి ఆ అదే పరమాత్మే కావాలి, దానికి అన్నిటినీ కదులుస్తూ ఉంటాడు సర్వశక్తిమంతుడు అతడు. అందుకే ఏమంటారంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటారు అమ్మవారిని కొలుస్తున్నప్పుడు. అది మనలోనే ఉంది, మనలో ఉన్నదే అందరిలోనూ ఉంది, ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంది అలా చెప్తారు. ఆత్మ నాశనం లేనిది, మార్పు లేనిది, మరణం లేనిది, పరిమితులు లేనిది, దానికి ప్రత్యామ్నాయంగా ఏదీ లేదు. చూసారా చెప్పారు స్వామి. ఆత్మ లాంటిది ఇంకొకటి రెండవది ఏదీ లేదు, దానికి కర్త కర్మ క్రియ ఏవీ లేవు, అది నిరంతరం ఆనంద స్వరూపం, దాని స్వరూపం కూడా ఆనంద స్వరూపం అని చెప్తున్నారు స్వామి. ఈ ఆత్మ పాపరహితము, చావు పుట్టుకలు లేనిది, దానికి కాలము స్థలము విచారము ఆకలి దాహము లాంటివేవి ఉండవు చెప్తున్నారు తర్వాత. దానికి చావు నాశనము మార్పు లేదు, చావు లేని నాశనము లేని మార్పు లేని ఆత్మ అది. అంటే అందుకే ఇందాక చెప్పినవే మళ్ళీ రిపీట్ అవుతుంది వేదాంతంలో. ఎందుకంటే ఇది చాలా జటిలంగా ఉంటుంది వేదాంతం అనేది, దాన్ని పట్టని అర్థం కాదు. అంచేత 1-2 సార్లు చెప్తే అర్థమవుతుందేమో అని అలా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అని అనుకోవాలి మనం. నిత్య బుద్ధ శుద్ధ ముక్త శుద్ధ చైతన్యము, శాశ్వతమైనది, స్వతంత్రమైనది ఈ ఆత్మ. ఇది అనంతమైనది, కాలాతీతమైనది, విశ్వవ్యాప్తి రెండు కానిది శుద్ధ చైతన్యము. ఈ చైతన్యమే అన్ని జీవుల్లో కూడా వ్యాపించి ఉంటుంది అని చెప్తున్నారు స్వామి. నేను ఇక్కడితో ఆపుతున్నానండి. శుభం భూయాత్.